హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అనమాట. దీనికి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి నార్మల్గా మనం శారీస్ మీదకి యూజ్ చేసే బ్లౌజ్ అండి. దీన్ని కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా మనము డ్రెస్కి బాడీ పార్ట్కి వేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ అండి. బాడీ పార్ట్ కోసం అయితే 1 మీటర్ లైనింగ్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ అయితే పొడవు మార్క్ చేసుకోవాలండి. దీని పొడవు వచ్చేసి 14.5 అనమాట. అదేవిధంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ అండి. దానికోసము నెక్ విడ్త్ 3.5, షోల్డర్ వెడల్పు 3 ఇంచులకి అయితే మార్క్ చేసి చంక డౌన్ కూడా అదే 6.5 ఇంచులకి మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి చంక షేప్ గీయడం కోసం బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను. అదేవిధంగా నెక్ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని చంక వైపు కర్వ్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకొని మనము దీన్ని కట్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్ సైడ్ అయితే ఏం కట్ చేయకుండా చుట్టూతా కూడా కట్ చేసుకొని ఈ యొక్క చంక లూజ్ దగ్గర, నెక్ పాయింట్ దగ్గర, కింద నడుము లూజ్ దగ్గర కూడా టక్స్లు అయితే ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చంక వైపు కొంచెము పై వైపుకి క్రాస్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా విడివిడిగా చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కోసము నెక్ అనేది ఇంకొంచెం డీప్గా మార్క్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఏంటంటే నేను డైమండ్ షేప్లో బోట్ నెక్ టైప్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకొని దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్ సైడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ నెక్ అయితే నేను కట్ చేయలేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ షేప్, అదేవిధంగా బ్యాక్ వచ్చేసి మనకి డైమండ్ షేప్లో బోట్ నెక్ లాగా కటింగ్ అయితే చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ కట్ చేయడం కోసము చివరి అంచున క్రాస్ అనేది తీస్తున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్ తీసేసుకొని హ్యాండ్ యొక్క పొడవు ఇక్కడ వచ్చేసి 11 ఇంచెస్కి అయితే పొడవు మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 ఇంచెస్కి డౌన్ చేసుకొని మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మనము చంక దగ్గర లూజ్ ఎంత ఉందో ఆ మార్కింగ్ని అయితే వేసేసుకొని హ్యాండ్ షేప్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము చంక లూజ్ దగ్గర అదేవిధంగా హ్యాండ్ యొక్క మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకొని ఫ్రంట్ క్రాస్ అయితే తీసేసుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండటం కోసం ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. దీన్ని ఇప్పుడు నేనైతే డ్రెస్కి కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ కోసం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ పాయింట్ 5 ఇంచెస్ ఉండేటట్లుగా మార్క్ చేసుకొని ఒకసారి అయితే పొడవు చూసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క లైనింగ్ పార్ట్ని ఈ పొడవు మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని మనము క్లాత్ని చుట్టూతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా మిడిల్లో ఉండేటట్టుగా లైనింగ్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. దీన్ని వచ్చేసి డ్రెస్కి బాడీ పార్ట్కి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసాం కదండి. ఇక్కడ వర్క్ అనేది మనకి కొంచెం పై వైపున మిగిలిపోయింది కదా, దీన్ని కూడా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చుట్టూతా కూడా మనము ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ కూడా నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చుట్టూతా కూడా కట్ చేసుకొని స్ట్రెయిట్గా ఉన్న వరకు అయితే ఈ యొక్క వర్క్ పీస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, ఫ్రంట్ నెక్కి వచ్చేసి అంటే బాడీ పార్ట్లో ఫ్రంట్ సైడ్ కొంచెం కింది వైపు క్లాత్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే కుట్టేస్తాను. ఇక్కడ ఈ వర్క్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే నడుము దగ్గర కూడా వర్క్ వేసినట్లుగా లుక్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనకి వర్క్ వేసి వచ్చింది కదా, ఈ క్లాత్ వర్క్ అయితే తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసినప్పుడు అయితే నేను మొత్తము కూడా కటింగ్ అయితే చేసేస్తానండి. ఈ విధంగా మనము హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మిగిలిన ఈ క్లాత్లో అయితే బ్యాక్ పార్ట్ని
స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటానండి. బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము కింద బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. దీనికోసం వచ్చేసి నేను 2 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. దీనికి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే సాటిన్ లైనింగ్ ఉంటుందండి. ఆ సాటిన్ లైనింగ్ వేసుకుంటే ఇంకా షైనింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ డ్రెస్ పొడవు మొత్తం వచ్చేసి 45 ఇంచెస్ అండి. 14.5 మనకి బాడీ పార్ట్లో వెళ్ళిపోగా బాటమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 34.5కి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఈ కార్నర్ సైడ్ మనకి పొడవు ఎంత కావాలో ఒకసారి అయితే చూసుకోవాలి. దీని యొక్క నడుము లూజుని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ చివర రెండు మనకి సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఇటు 6 ఇంచులు వచ్చింది అనుకోండి, అటువైపు కూడా అదే 6 ఇంచులు వచ్చేటట్లుగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ దీన్ని అయితే కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ యొక్క క్లాత్ని చూడండి, ఈ విధంగా దగ్గరగా జరిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా దగ్గరగా జరిపి దీన్ని అయితే పై వైపుకి ముడతలు లేకుండా లాగి పట్టినట్లుగా పట్టుకొని ఇక్కడ పొడవు అనేది మార్క్ చేసుకొని దీన్ని పొడవు కట్ చేసుకోవడమేనండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కింద బాటమ్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున క్లాత్ సరిపోదని చెప్పేసి ఈ యొక్క వర్క్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, వీటిని అయితే జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనము జాయింట్ చేసేసుకొని పై వైపుకి తిప్పి మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 పీసెస్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ పార్ట్కి అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చును కట్ చేసి దీన్ని మరలా పై వైపుకి తిప్పేసి అయితే మరొక కుట్టు అయితే వేయండి. ఈ విధంగా కుట్టు వేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ని తీసేసుకొని ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టేసుకోవాలండి. పెట్టుకొని నెక్ సైడ్ మనము కరెక్ట్గా చూసుకొని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా కుట్టాలంటే క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది కదండి. దానికోసం వచ్చేసి నేను నెక్ పార్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పిన్స్ సెట్ చేసుకుంటే ఏంటంటే మనము స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నెక్ అనేది అటు ఇటు వెళ్ళకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చుట్టూతా కూడా మనము కుట్టు అనేది నీట్గా వేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ మధ్యలో ఖర్చు మొత్తాన్ని అయితే కట్ చేయాలండి. ఈ పిన్స్ని తీసేసి మనము ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చుట్టూతా కూడా మనము చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టుకుంటే నెక్ అనేది రివర్స్ చేసి పై వైపున స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా నెక్ చుట్టూతా కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయింట్ చేయాలన్నమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్కి రెండు కూడా మనం మామూలుగా జాయింట్స్ అనేది చేసుకోవాలన్నమాట. జరిగిపోకుండా సైడ్ను కుట్లు అనేది వేయాలి. ఈ విధంగా కుట్టు చుట్టూతా కూడా వేసేసుకోవాలండి. క్లాత్ అనేది ముడత రాకుండా మనము చేతితో నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటే లుక్ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం కోసము క్లాత్ని ఈ విధంగా హాఫ్కి అయితే కట్ చేశానండి. ఇది వచ్చేసి మనకి వెడల్పు సరిపోలేదు అనమాట. దానికోసం ఈ విధంగా క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. జాయింట్ చేసుకొని పై వైపున మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అనేది వెడల్పు అయింది కదా, బ్యాక్ పార్ట్ని దీని మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ముందు వచ్చేసి నెక్ చుట్టూతా కూడా మనము స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నెక్ సైడ్ కుట్లు వేసేటప్పుడు ఏంటంటే కుట్టు అనేది కొంచెం దగ్గరగా పెట్టి వేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకున్నాక ఈ మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి, మొత్తము కూడా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేటప్పుడే మనకి కార్నర్స్లో కొంచెం టక్సుల్లాగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని రివర్స్ చేసేసుకోవాలి.
ఈ విధంగా రివర్స్ చేసి మనము పై వైపును కూడా స్టిచ్ అయితే వేయాలండి. నెక్ చుట్టూతా కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము సైడ్ జాయింట్స్ చేయాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జరగకుండా రెండింటికి కలిపి కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేయాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని పై వైపున లైనింగ్ పార్ట్ని పెట్టుకొని ఫస్ట్ చివరి అంచున స్ట్రైట్ కుట్ అనేది వేయాలన్నమాట. తర్వాత వచ్చేసి లైనింగ్ పార్ట్ని పై వైపుకి తిప్పేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసేసేయాలండి. ఈ విధంగా వేసి ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పార్ట్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్న పైన హ్యాండ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు కలిపి ఈ విధంగా అతికి వేసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని అయితే కట్ చేయండి. హ్యాండ్ పార్ట్ స్టిచ్ చేసాం కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసేసుకొని హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెండు కూడా షోల్డర్ పార్ట్స్ అయితే జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు నెక్ పార్ట్ సైడ్ ఈక్వల్గా ఉండేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అంటే నెక్ వైపు ఉంది కదండి, ఈ నెక్ వైపు రెండు కూడా సమానంగా ఉండేటట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లాత్ని పై వైపుకి తిప్పేసుకొని పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా వచ్చిందేమో ఒకసారి అయితే చూసుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకొని లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండేటట్లుగా పెట్టుకొని హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది నీట్గా మనము షోల్డర్ పార్ట్ సెంటర్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఏమైనా ఉందేమో చూసుకొని దాన్ని అయితే నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ పార్ట్ సెంటర్ అనేది చూసుకోవాలండి. ఫస్ట్ రెండు సెంటర్స్ కూడా సమానంగా ఉండేటట్లుగా పెట్టుకొని మనము హ్యాండ్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఓవర్లాక్ అయితే చేశానండి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఏది కుట్టినా సరే. నెక్స్ట్ సైడ్ అనేది నేను మామూలుగా కుట్టు అయితే వేస్తున్నాను, ఎలాంటి మెజర్మెంట్ లేకుండా నార్మల్గా కుట్టు అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కుట్టి ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ యొక్క చివరి పొడవు అదేవిధంగా చంక దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనము 2-3 కుట్లు అనేది వేయాలండి సైడ్ కుట్లు వేసేటప్పుడు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం వచ్చేసి కింద బాటమ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను బాటమ్ పార్ట్ని ముందే ఓవర్లాక్ చేసి రెడీ చేసుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి నేను 2 పార్ట్స్ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్ అయితే ఉందన్నమాట. ఈ రెండింటిని కూడా ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ చేసేసుకునేటప్పుడు ఏంటంటే కింది వైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. కింది వైపు నుంచి ఈక్వల్గా ఉండేటట్టుగా పెట్టుకొని 2 పార్ట్స్ని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత దీనికి కూడా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఏ డ్రెస్ కుట్టినా బ్లౌజెస్ కుట్టినా సరే ఫినిషింగ్కి అయితే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా కస్టమర్స్ మన దగ్గర కుట్టించుకోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ని కింద అడుగు వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. మన డ్రెస్కి సరిపడే పొడవున ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పై వైపున అంటే నడుము పార్ట్ దగ్గర కూడా కస్టమర్ నడుము ఎంత ఉందో అంతా వచ్చే విధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ప్రిల్స్ అనేది పెట్టేసేయాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను అంబ్రెల్లా కట్లో కట్ చేశాను కదా, లోపల లైనింగ్ పార్ట్ని వచ్చేసి నార్మల్గా స్ట్రైట్గా ఈ విధంగా ప్రిల్స్ పెట్టే స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. కింది వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని పైన వచ్చేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి మనము నీట్గా అంటే సాగలాగకుండా, ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే సాగిపోతుంది అనమాట. అలా కాకుండా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి
బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్తో ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు కుట్టాలి ఏంటనేది ఈ బాడీ పార్ట్తో మెజర్మెంట్ చూసేసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము బాటమ్ పార్ట్ని అడుగు వైపున పెట్టేసుకొని ఈ బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండు కలిపి కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. నీట్గా కుట్టు వేసుకొని దీన్ని కూడా ఓవర్లాక్ చేయాలండి. ఈ విధంగా మనము ఓవర్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది, వేసుకున్నప్పుడు కస్టమర్కి ఒంటి మీద కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. పీచులు అనేది లేకోకుండా గుచ్చుకోకుండా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనము నడుము పార్ట్ దగ్గర నుంచి కింది వైపుకి రెండు క్లాతులు కూడా సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండో వైపు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము రెండో సైడ్ జాయింట్ కూడా ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పార్ట్ ప్రకారము చివరి లూజు, చంక దగ్గర లూజు, అదేవిధంగా నడుము దగ్గర లూజు మొత్తము కూడా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ డ్రెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ విధంగా 2-3 కుట్లు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ వచ్చేసి టాజిల్స్ అయితే తయారు చేయాలన్నమాట. దీనికి మనము బ్యాక్ హోల్ అనేది ఇచ్చాం కదా బోట్ నెక్ కోసము, ఇక్కడైతే టాజిల్స్ స్టిచ్ చేసుకోవాలండి. దీనికోసము గోల్డ్ కలర్ నేను హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సెల్ఫ్ కలర్ అంటే పింక్ కలర్ క్లాత్ని తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా టాజిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఏ డ్రెస్కైనా సరే బ్యాక్ వేసే మనము ఈ టాజిల్స్లోనే లుక్ అనేది వస్తుందండి. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇది నార్మల్ బ్లౌజ్ పీస్నే మనము డ్రెస్కి బాడీ పార్ట్గా కన్వర్ట్ చేసి డ్రెస్ని అయితే స్టిచ్ చేసాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.